ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మనకి మురళీకృష్ణ గారున్నారు. డేటా అనలిస్ట్ ఫర్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఆయనకి ఏవో ప్రశ్నలున్నాయి. అవి విని వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. మురళి గారు మీరు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం. బాగున్నాను సార్. చెప్పండి. సార్ నాకు యాక్చువల్‌గా ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి సార్. ఓకే. నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఒక మంత్రాన్ని మనం తీసుకొని, హ్మ్. మంత్రాన్ని ఉపాసన ధ్యానం చేయడం ద్వారా యాక్చువల్‌గా హ్మ్. దానివల్ల మనకేమైనా ఫలితం వస్తుందా అలా ధ్యానం చేయటం వల్ల? అంటే మంత్రము ఒకటి తీసుకొని రెగ్యులర్‌గా నేను గాయత్రి జపం చేసినట్టు మంత్ర జపం చేస్తే మనకి బెనిఫిట్ రియల్‌గా వస్తుందా? రాదా? వస్తుందా రాదా? అది నా మొదటి క్వెషన్ అండి. ఓకే. నా రెండో క్వెషన్ ఏంటంటే, ఆహ్, ఒకవేళ గనక వస్తే ఫలితము, అది హ్మ్. మనకెట్లా తెలుస్తుంది? ఓకే. అంటే దానికేమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఓకే. 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 చెప్పుకుందామండి మురళి గారు. తప్పకుండా ఆన్సర్ చెప్పుకుందాం. 2 ప్రశ్నలు మీవి. ఒకటేంటంటే జపం చేస్తే బెనిఫిట్ వస్తుందా? రాదా? అవునండి. వస్తే ఎలా వస్తుంది? ఇది అవును. రెండో ప్రశ్న. అంతే కదా? అవును. సో, అవును. లెట్స్ సీ దిస్ వన్. ఓకే. అయితే మురళి గారు మీరు మాకు తెలిసినంత మటుకు మీరు డేటా అనలిస్ట్ అండ్ మీ ఎంఎస్ చేశారిక్కడ అమెరికాలో. సో, మీరు ఏం చేశారు బేసికల్లీ? మీ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? యాహ్! షూర్ సార్. నేను ఇక్కడ ఎంఎస్ ఇండియానా యూనివర్సిటీ నుంచి చేశాను సార్ నేను. ఇండియానా యూనివర్సిటీ. ఇండియన్ యూనివర్సిటీ ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ చేశానండి. ఎంఎస్ ఇన్ డేటా సైన్సెస్. ఓకే. సో, ఆహ్, సో, ఆహ్, అంతక్రితం నేను మాస్టర్స్ చేశాను కంప్యూటర్స్‌లో లాంగ్ బ్యాక్. ఓకే. రీసెంట్‌గా చేశాను. మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకున్నారిక్కడ. అవును సార్. ఓకే. అవును సార్. అయితే మరి మీరు దీనిలో ఏమన్నా పేపర్స్ అలాంటివేమన్నా సబ్మిట్ చేశారా? యాహ్! నేను యాక్చువల్‌గా ఇది డేటా సైన్స్ నాకు మెయిన్‌గా మెషిన్ లెర్నింగ్ మీద లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి నేను ఓకే. ఎంఎస్ చేశాను సార్ ఇది. హ్మ్. మెషిన్ లెర్నింగ్ మీద నేను కపుల్ ఆఫ్ పేపర్స్ రాశానక్కడ. ఓకే. ఆహ్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఐ విల్ బి హ్యాపీ టు యాహ్! షేర్. షో ఇట్ ఒకసారి. అసలు మీరేం చేశారో తెలుస్తుంది మాకు. ఓకే. యెస్. మీ మెషిన్ కనిపిస్తోందండి. సో, ఇది వై డీప్ లెర్నింగ్ మ్యాటర్స్ ఇన్ ఐఓటీ డేటా అనలిటిక్స్. ఓకే. వై డీప్ లెర్నింగ్ మ్యాటర్స్ ఇన్ ఐఓటీ. ఐఓటీ అంటే ఏంటండి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దట్ ఇస్ ద లేటెస్ట్ థింగ్ కదా ఇప్పుడు? అవును సార్. ఓకే. ఐఓటీ అంటే డేటా. మనము డివైసెస్ ఇంటర్నెట్ ఉపయోగించి డేటాని రిసీవ్ చేసుకోవడం, పంపియటాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు సార్ యాక్చువల్లీ. ఓకేనండి. బ్యూటిఫుల్. ఏం చేశారు? అయితే ఇప్పుడు ఈ పేపర్ ఫోకస్ మటుకు డీప్ లెర్నింగ్ మీద యాక్చువల్‌గా. ఓకే. డీప్ లెర్నింగ్ అంటే? డీప్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది డేటా సైన్స్‌లో ఒక సబ్జెక్ట్ అండి యాక్చువల్‌గా. ఓకే. చాలా బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్‌గా. ఓకే. యాక్చువల్‌గా మెజారిటీ ఆఫ్ ద డేటా సైన్స్ ఈస్ ఫోకసింగ్ ఆన్ మెషిన్ లెర్నింగ్. ఓకే. అందులో న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఒక 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 సబ్జెక్ట్ అనుకోవచ్చు మళ్ళీ అందులో. ఓకే. ఆహ్, ఆహ్, న్యూరల్ నెట్వర్క్స్‌లో హ్మ్, అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్వర్క్స్ ఈస్ కాల్డ్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే. హుహు. హుహు. ఓకే. సో, న్యూరల్ అంటే నెట్వర్క్స్ మీకు అంటే ఐ విల్ బి హ్యాపీ టు ఎక్స్‌ప్లెయిన్ ఫర్దర్ దీన్ని. ఆ డయాగ్రామ్ తీసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలం సార్. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్‌ని నేను పెద్దది చేశాను డయాగ్రామ్ సో దట్ మనందరం చూడొచ్చని. ఓకే. కనబడుతుందా డయాగ్రామ్ మీకు క్లియర్‌గా? యాహ్! కనిపిస్తోందండి. సో ఇప్పుడు ఆహ్, న్యూరల్ న్యూరల్ నెట్వర్క్స్‌లో న్యూరల్ అంటే మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్‌ను న్యూరాన్స్ మన బ్రెయిన్‌లో ఉంటాయి కదా సార్. మనము న్యూరాన్స్ తోటి మనం థింక్ చేయగలుగుతాం కదా! అవును. న్యూరాన్స్ వాడి. సో, అట్లనే ఆ న్యూరాన్స్ ఎట్లయితే మన బ్రెయిన్ థింకింగ్‌కి యూజ్ అవుతాయో, ఆ కాన్సెప్ట్‌ని తీసుకొని మెషిన్ లెర్నింగ్‌లో న్యూరల్ నెట్వర్క్స్ అనే ఈ ఈ అల్గారిథమ్స్‌ని డెవలప్ చేశారు. ఓకే. సో, అవేం చేస్తాయంటే ఆహ్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది సార్ చెప్పడం. చెప్పండి. మనం ఎవరైనా మనం ఎవరైనా మనిషిని చూసినప్పుడు హ్మ్. వాళ్ళని మనము రికగ్నైజ్ ఎట్లా చేస్తామంటే, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఉంటాయి. హ్మ్. ఆ న్యూరాన్స్ ఆహ్, వాళ్ళని చూసినప్పుడు వెంటనే వాళ్ళ ఫేస్ ఫీచర్స్, వాళ్ళని ఎప్పుడు చూసాము, అలాంటి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనసులో లోపల మనం ఉన్న స్టోర్ అయిన వాటినంతా తీసుకొని బయటికి హ్మ్. అనలైజ్ చేసి ఈవెంచువల్‌గా సో అండ్ సో పర్సన్, సో అండ్ సో నేమ్, లాస్ట్ టైమ్ సో అండ్ సో టైమ్ నేను చూసానని రీకాల్ చేస్తాం మనం. ఓకే. ఆ రీకాల్‌ని ఇప్పుడు మనము మన దగ్గరున్న ప్రయర్ ఇన్ఫర్మేషన్, ఆ పర్సన్ గురించిన అంతక్రితం ఉన్న డీటెయిల్స్ అన్నీ మన ఇన్‌పుట్ లేయర్ అనుకుంటే, హ్మ్. మనం ఆ మనిషిని చుట్టూ ఇన్‌పుట్ లేయర్ అనుకుంటే, ఓకే. మనం ఆ మనిషిని ఇంతక్రితం చూసిన డీటెయిల్స్ అన్నీ గూడా ఇట్లా హిడెన్ లేయర్‌లో ఉన్న ఈ న్యూరాన్స్ అనుకుంటే, ఆ! ఈ ఇన్‌పుట్ మన మనిషిని చూడటము, ఈ పాత ఇంతక్రితం ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ రెండిటిని కలిపి అంత డీటెయిల్‌గా దాన్ని అనలైజ్ చేసి,
చివరికి ఆ మనిషి పేరేది, ఆ మనిషి ఇట్లా ఉంటాడు, ఇంత క్రితం ఇలా కలిసాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి అవుట్‌పుట్ లాగా తీసుకొస్తే అట్లా చేస్తుంది సార్ మన బ్రెయిన్ యాక్చువల్‌గా. ఓకే. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని అలాగే ఇది కూడా ఈ నెట్వర్క్‌ని కూడా న్యూరల్ నెట్వర్క్ కూడా తయారు చేశారు యాక్చువల్‌గా. ఇప్పుడు మనిషి గురించి రికగ్నిషను హ్యూమన్స్ ఎలా రికగ్నైజ్ చేస్తారన్నది చెప్పారు చక్కగా. అదే విధంగా మెషిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ కార్ ఉందండి. ఆ! ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా. డ్రైవ్ హ్మ్. చేస్తూ నేను లెఫ్ట్ తిరగాలనుకుంటే నేను అద్దంలోంచి చూసినప్పుడు ఒక కార్ వెనక నుంచి వస్తోందంటే నేను తిరగను. ఆగిపోతాను. అది వెళ్ళిన తర్వాత వెళ్తాను నేను. అవును సో, సార్. అలా మీకు ఆటోమేటెడ్ కార్స్ కూడా చేస్తున్నాయి గదా! అవునండి. అంటే ఆటోమేటిక్ డ్రైవింగ్ అవే చేసుకొని, చూసుకొని వెళ్తుంటాయి గదా! సో, అవును సార్. దాన్ని అటానమస్ బేస్ డ్రైవింగ్ అంటారు చేసుకొని సార్. హ్మ్. దీనికి ఆ ఎగ్జాంపుల్ ఏమైనా వర్తిస్తదా? వర్తిస్తుంది సార్. యాక్చువల్‌గా ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ అంతా ఫేస్ రికగ్నిషన్, అటానమస్ డ్రైవింగ్ హ్మ్. వీటి మీద ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ చాలా అడ్వాన్స్డ్‌గా వాడుతున్నారు అది యాక్చువల్‌గా. ఇది ఓకే. యాక్చువల్‌గా 5-10 ఇయర్స్ నుంచి మనము వింటాము, చూస్తాము. డ్రైవర్‌లెస్ కార్లు, టాక్సీలు అన్నీ వచ్చేస్తాయి సార్ ఈవెంచువల్‌గా. ఓకే. ఓకే. అవన్నీ కూడా అసలు మనిషే లేకుండా డ్రైవ్ చేసేలాగా ఉంటాయవి. ఓకే. ఇప్పుడు కూడా ఇప్పుడు రైట్ నౌ టెస్లా గాని ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు కూడా అటానమస్‌గా డ్రైవ్ చేస్తాయి అవి. మనం ఆఫ్‌కోర్స్ మనం కూర్చొని ఉండాలి. హ్మ్. స్టీరింగ్ మనం పట్టుకున్నప్పుడు అదే కంట్రోల్ చేస్తుంది. అప్పుడేమవుతుందంటే మన రోడ్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ ఇలాంటివన్నీ తీసుకొని హ్మ్. మనము మనమున్న ఇప్పుడు కరెంట్ రోడ్డు మీద మనం ఉన్న రోడ్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైన్‌లో ఉన్నాము, ఏ లైన్‌లోకెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి అవంతా ఇన్‌పుట్ అనుకుంటే ఓకే. ట్రాఫిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్, హిస్టారికల్ డేటా అలాంటివన్నీ హిడెన్ లేయర్స్ అనుకుంటే మధ్యలో 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, మిలియన్స్ ఉండొచ్చు యాక్చువల్‌గా మధ్యలో. ఓకే. ఎన్ని ఎక్కువ ఉంటే అంత యాక్యురేట్‌గా ఉంటుంది నిజానికి ఓకే. హిడెన్ లేయర్స్. హ్మ్. ఈవెన్చువల్‌గా ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను లెఫ్ట్ తీసుకోవాలా? స్ట్రెయిట్ ఎళ్ళాలా? రైట్ తీసుకోవాలా? అనే డెసిషన్ తీసుకొని కారు అకార్డింగ్‌లీ ఆ కారు ఔట్‌కమ్ రావటాన్ని ఔట్‌పుట్ లేయర్ అనుకోవచ్చు సార్ బేసికల్‌గా. అసలు ఈ హిడెన్ లేయర్‌లో ఏం జరుగుతుంది? యాక్చువల్‌గా ఇప్పుడు ఈచ్ న్యూరాన్ ఇప్పుడు లేయర్స్ కింద ఫార్మ్ చేసుకుంటున్న ఒక్కొక్క కాన్సెప్ట్‌ని, ఒక్కొక్క ఐడియాని ఒక లేయర్ అనుకుంటే, అందులో ఉన్న ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ లాగా అనుకుంటే హ్మ్. న్యూరాన్‌ని, ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నీ లేయర్స్‌లో ఉన్న డిఫరెంట్ న్యూరాన్స్ తోటి అన్ని లేయర్స్‌ని ఇంటరాక్ట్ అయ్యి, ప్రాసెస్ చేసి ప్రిడిక్షన్ చేయటం గానీ, ఒక ఔట్‌పుట్‌ని గానీ, అనలైజ్ చేయడం గానీ, ఆహ్, ఏంటి ఆ పర్పస్‌ని బట్టి ఔట్‌కమ్ ఇస్తుంది సార్ యాక్చువల్లీ. ఓకే. సో, ఫర్ అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొన్ని క్వెషన్‌లు అడుగుతాను. షూర్. మీరిప్పుడు షూర్. మీరు చూపిస్తున్న ఇన్‌పుట్ లేయర్‌లో లెట్ అస్ సే ఒకటేమో ట్రాఫిక్ లైట్ అనుకుందాము. ఇంకోటి లెఫ్ట్ లేన్‌లో వచ్చే ట్రాఫిక్ అనుకుందాము. ఇంకోటి రైట్ లేన్ నుంచి వచ్చే ట్రాఫిక్ అనుకుందాము. ఇంకోటి వెదర్ కండిషన్ అనుకుందాము. హ్మ్. ఇంకోటి సార్. మన కార్ స్పీడ్ అనుకుందాము. హ్మ్. ఇట్లాంటివన్నీ కూడా ఇన్‌పుట్ కింద తీసుకొని ఇప్పుడు హ్మ్. హిడెన్ లేయర్‌లో ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటుందా? లేదా అన్ని న్యూరాన్స్ అన్ని అంశాలని తీసుకుంటాయా? లేదు సార్. ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ కండిషన్స్ ఉందనుకోండి. హిడెన్ లేయర్‌లో వెదర్ కండిషన్ ఉందనుకుందాము. హ్మ్. అదేం చేస్తుందంటే ఇప్పుడు రెయిన్ పడుతుందా? పడబోతుందా? స్నో పడిందా? పడబోతుందా? రోడ్ కండిషన్ వెట్‌గా ఉందా? డ్రైగా ఉందా? హ్మ్. అట్లా ఒక్కొక్క చిన్న అంశాన్ని తీసుకుంటుంది సార్. ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క చిన్న అంశం మీద ఫోకస్ పెడుతుంది. అంటే ఒక్కొక్క న్యూరాన్ హాస్ ఎ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇండివిడ్యువల్లీ రిటన్ ఫర్ థట్. ఇండివిడ్యువల్లీ ఆ పర్పస్ కోసం ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ రాయబడి ఉంటుంది. దాన్ని వాడుకుంటున్నాం మనం. ఎవరు రాస్తారది? యాక్చువల్‌గా అల్గారిథమ్స్ రాయబడి ఉంటే మనం రెడీగా యూజ్ చేసుకుంటాం. అట్లాంటిది రెడీగా లేకపోతే మనమే తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మెషిన్ తయారు చేస్తున్నప్పుడు సే ఒక కారు ఆటోమేటెడ్ కార్ కోసం నేను ఒక డిజైన్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా రాసేది ఇంజినీర్సే కదా కూర్చొనక్కడ. అంటే ఈ బేసిక్ మెథడ్స్ అయితే ఇంజినీర్సే రాస్తారు సార్. అయితే ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్‌లో ఈ కాంబినేషన్స్‌ని టెస్ట్ ఎలా చేయాలి? ఇన్నిన్ని కాంబినేషన్ చేయడం మామూలుగా మనకు చాలా కష్టము. అనేక మెషిన్‌లు వాడుకొని అదే ఆటోమేటిక్‌గా అన్ని కాంబినేషన్స్ టెస్ట్ చేయడంలో కంప్యూటర్ గుడ్ అండి. ప్రోగ్రామ్ రాయటంలో కాదు. అదే నేను అది ఒప్పుకుంటాను. కానీ హ్మ్. ఫంక్షన్స్ అయితే హ్యూమన్సే రాయాలిగా. అవును సార్. ఇప్పుడు రాయాలి. మెషిన్ తనంతట తన ఫంక్షన్ రాసుకోదుగా. రాసుకోదు సార్. ఆప్టిమైజ్ చేస్తుంది గానీ అది రాసుకోదు. ఆప్టిమైజ్ చేయడం అనేది మనం ఇచ్చే ఫంక్షన్ మీద ఆధారపడి ఉంటుంది గదా! అవునండి. ఇప్పుడు ఇఫ్ ఐ డోంట్ రైట్ ఎ ఫంక్షన్ హౌ డస్ ఇట్ నో హౌ టు ఆప్టిమైజ్ ఇట్? ఇట్ కెనాట్. అవును. సో, అవునండి. మనం ఏం చెప్తే, ఏం రాస్తే అదే చేస్తుంది గదా అది. అవును సార్. ఓకే. థాంక్ యూ అండి. సో, ఇప్పుడు ఈ నెట్వర్క్ బేస్‌గా చేసుకొని మీ క్వెషన్‌లకి నేను ఆన్సర్‌లు ఇస్తాను మీకు. ఆ! సరే. అయితే ఇప్పుడు మనం హ్యూమన్ బ్రెయిన్‌లో 86-100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి సార్. అందుకని మనం అంత యాక్యురేట్‌గా మనం థింక్ చేయగలుగుతాం. కంపేర్ టు జనరల్ స్మాల్ న్యూరల్ నెట్వర్క్స్. అయితే డీప్ లెర్నింగ్ లాగా అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్వర్క్స్ పెట్టినప్పుడు అప్పుడు
హ్యూమన్ బ్రెయిన్‌తో కంపేర్ చేసుకునే కెపాసిటీ మెషిన్ కూడా వస్తుంది సార్. గ్రాడ్యుయల్‌గా నేర్చుకుంటుంది. అందుకనే మెషిన్ లెర్నింగ్ అంటారు. ద మోర్ ఫంక్షన్స్ యూ రైట్, ద మోర్ యాక్యురేట్ ఇట్ విల్ బి. అంతే కదా? అవునండి. మోర్ ఫంక్షన్స్ రాయాలంటే మోర్ న్యూరల్ నెట్వర్క్స్, మోర్ హిడెన్ లేయర్స్ కావాలి మీకు. అంతే. సో మధ్యలో మిలియన్స్ ఆఫ్ హిడెన్ లేయర్స్ పెట్టుకోవచ్చు. హిడెన్ లేయర్స్ ఎన్నుంటే అంత బాగా ఫంక్షన్ అవుతుందంటారు. అంతే కదా? అవునండి. వండర్ఫుల్ డేటా ఇచ్చారండి మురళి గారు. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు డిస్కస్ దిస్ వన్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అందరూ ఈ వీడియో వింటున్న వాళ్ళు ఒక క్లారిటీకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెషన్‌కి మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే, వేద మంత్రాన్ని జపం చేస్తే బెనిఫిట్ ఉంటుందా? ఉంటే మనం ఎట్లా నిరూపించగలం? ఈ 2 ప్రశ్నలు. సో ఈ 2 ప్రశ్నలకి ఇప్పుడు మీరు చెప్పిన దానికి చాలా సంబంధం ఉందని నేను మీకు ఒక ఎవిడెన్స్ ఇస్తాను. అదే సార్, నేను అడగబోతున్నా మిమ్మల్ని ఈ రెండిటికి కనెక్షన్ ఏమిటి అనేసి. ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆహ్, నేను ఒక మంత్రాన్ని జపం చేస్తున్నా అంటే దాన్ని అర్థసహితంగా చేయాలి. జపము అంటే అర్థసహితంగా చేసి. అర్థం లేకుండా చేసేది జపం అనరు. అది ఓన్లీ నువ్వేదో గొణుక్కుంటున్నావు అంతే. నీకే తెలవదు ఏం గొణుకుతున్నావు. ఇంకా బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? నేనెళ్ళాను ఒక మిలియనియర్ దగ్గరికెళ్ళాను. నేను ఒక చిన్న షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా. నాకు ఒక $100,000 కావాలని అడగాలి నేను. వెళ్ళి ఆ మిలియనర్ దగ్గరికెళ్ళి ఆడికెళ్ళి మీరు తిన్నారా? తాగారా? బాగున్నారా? మీరెంత గొప్పవాళ్ళు ఇలా అన్నాననుకోండి. అవునయ్య నేను గొప్పవాడిని నీకేం కావాలి? అదేంటి సార్ మీరు ఎన్ని గొప్ప పనులు చేశారు, ఇవి చేశారు, అవి చేశారు. ఇలానే పొగుడుతూ పోయాననుకోండి. అసలు నీకేం కావాలయ్యా అని అడుగుతున్నాడనుకోండి. అయినా నేను సమాధానం చెప్పకపోతే ఆయన ఏమిస్తాడు నాకు? అవును సార్. ఆ! ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వేద మంత్రానికి అర్థం ఉంటుంది. ఒక వేద మంత్రం తీసుకున్నప్పుడు దాని అర్థాన్ని మనము జపం చేస్తాం. అయితే ఏంటి జపం చేసినంత మాత్రాన ఫలితం వస్తుందా అంటే వస్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాహ్! మురళి గారు ఇది చూస్తున్నారా మీరు? కనపడుతుంది సార్. సో చదవగలుగుతారా ఒకసారి? ది యూనివర్స్ మైట్ బి వన్ బిగ్ న్యూరల్ నెట్వర్క్ స్టడీ ఫైండ్స్. ఫైండ్సా సార్? ఏంటి కనపడట్లేదు ఇక్కడ, హైడ్ అయింది సారీ. ఏవండి? స్టడీ ఫైండ్స్. స్టడీ ఫైండ్స్. ఓకే. హ్మ్. సో అంటే మీకు ఓకే. మీరు దాన్ని జరుపుకోవచ్చు కావాలంటే మీకు దాని మీద. అవును సార్. చెప్పండి. సో ఇప్పుడేంటంటే ద యూనివర్స్ మైట్ బి వన్ బిగ్ న్యూరల్ నెట్వర్క్ స్టడీ ఫైండ్స్. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఈ స్టేట్మెంట్‌కి మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఈ యూనివర్స్ మొత్తాన్ని ఒక న్యూరల్ నెట్వర్క్ కింద యూనో యూనో కెన్ బి థాట్ ఆఫ్ లైక్ వన్ బిగ్ న్యూరల్ నెట్వర్క్ అంటున్నాడు సార్ ఆథర్, విచ్ ఈస్ మీనింగ్‌ఫుల్ టు మీ యాక్చువల్లీ. యాహ్! సో యూనివర్స్ అంతా కలిపితే ఒక న్యూరల్ నెట్వర్క్. అంటే ఏంటంటే మీకు ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ చేసిన దానికి ఒక ఇన్‌పుట్ ఉంటే గనక దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ అవుట్‌పుట్ ఇస్తూ ఉంటుంది గదా! సో ఓకే. ఇప్పుడు మీరిక్కడ లెట్ అస్ ఇమాజిన్ థట్ హ్యూమన్స్ నేనున్నాను. నేను మీకు ఇంకొకళ్ళకి కనెక్ట్ అయిపోయి ఉన్నా. మనందరిది కలిపి ఒక మనసుంది. కంప్లీట్ సెట్ ఆఫ్ మనసుంది. డిజైన్డ్. సో అవును సార్. మీరు ఆ! చెప్పారు సార్ ఇది విషయం. ఇదివరకు నాసదీయ సూక్తంలో మీకు చెప్పాను. సో అవునండి. ఇప్పుడేంటంటే నేను జపం చేస్తున్నాను. జపం చేస్తున్నప్పుడు ఐయామ్ సెండింగ్ దోస్ వేవ్స్ టు దిస్ ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్. మొత్తం న్యూరల్ నెట్వర్క్ పంపిస్తున్నా. హ్మ్. పంపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఈ ఈ జపం అన్నది ఈ మంత్రం ఉంది చూసారా? అది మ్యాథమెటికల్ ఫంక్షన్ అండి. వాట్ డస్ ఇట్ డూ అంటే అది కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కావాలో తెచ్చుకుంటుంది. హ్మ్. ఆ బెనిఫిట్స్ మనకొచ్చేటట్టు చేస్తుంది. నైస్ అండి. సో అదర్‌వైజ్ న్యూరల్ నెట్వర్క్ అర్థం ఉండదు. సో ఇప్పుడు మంత్రము ఈస్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్. మరి అది ఎవరు రాసారు? పరమాత్ముడు రాసాడు. సో అది ఆ ఫంక్షన్ తీసుకొని నేను జపం చేస్తున్నప్పుడు ఐయామ్ సెండింగ్ ద సిగ్నల్స్ ఇంటూ మై బాడీ, ఇంటూ మై సోల్, ఇంటూ హ్మ్. మై మనస్సు. సో ఆ హ్మ్. మనసులోకెళ్ళినప్పుడు ఆ మనసు ఏం చేస్తుందంటే న్యూరల్ నెట్వర్క్ అనుకోండి. ఇట్ విల్ కనెక్ట్ విత్ ఎవ్రీ అదర్ మనస్సు ఇన్ ద వరల్డ్. హ్మ్. అయితే వీటన్నిటికి కామన్‌గా సృష్టి ఆదిలో ఒక కామన్ మనసుంటుంది. అందరి కర్మలతో చేయబడిందది. హ్మ్. సో ఆ కర్మల మూలంగా అది టైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే నేను జపం చేస్తున్నానో అది టైమ్‌కి లింక్ అవుతుంది. హ్మ్. టైమ్ అండ్ స్పేస్‌కి లింక్ అయ్యి ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఈవెంట్‌లోకి నాకు బెనిఫిట్ రావడం మొదలుపెట్టింది. వెరీ సో గుడ్ అండి. నేను అటు షిఫ్ట్ అవుతానన్నమాట. ఈవెంట్ కోసం షిఫ్ట్ అవుతా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏం చెప్తుందంటే సే థట్ నేనొక స్కాలర్‌ని. నేను చాలా మందికి వేదం నేర్పించాలనుకుంటున్నాను. నేర్పించాలి. ఈ విధంగా నేర్పించాలి ఆ మంత్రం ఉంటుంది. అది నేను జపం చేస్తున్నా అనుకోండి.
నేను ఐ విల్ బి డ్రివెన్ టు దట్ డైరెక్షన్ వేర్ మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ అరౌండ్. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్. ఎందుకంటే అది న్యూరల్ నెట్వర్క్. ద యూనివర్స్ మైట్ బి వన్ బిగ్ న్యూరల్ నెట్వర్క్. అవన్నీ రీపొజిషన్ అయ్యి కరెక్ట్ గా దానికి అలైన్ అవుతాయి. అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏమంటారంటే వన్ సైంటిస్ట్ సేస్ ద యూనివర్స్ ఇస్ ఎ జైంట్ న్యూరల్ నెట్. ద వైల్డ్ కాన్సెప్ట్ యూజెస్ న్యూరల్ నెట్ థియరీ టు యూనిఫై క్వాంటమ్ అండ్ క్లాసికల్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ ఏమో మైన్యూట్ పార్టికల్స్ గురించి మాట్లాడుతుందండి. క్లాసికల్ మెకానిక్స్ ఏమో ఒక ఆబ్జెక్ట్ బిగ్గర్ దాన్ పర్టికులర్ సైజ్ అనుకున్నప్పుడు అది క్లాసికల్ మెకానిక్స్. రిలేటివిటీ అంటే ఏంటంటే particles which move with the speed of light, approximately the speed of light, not exactly light, but close to light speed తో అప్పుడు అది మనకి రిలేటివిస్టిక్ మెకానిక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వాంటమ్ మెకానిక్స్, క్లాసికల్ మెకానిక్స్ రెండు కూడా ద వైల్డ్ కాన్సెప్ట్ యూజెస్ న్యూరల్ నెట్ థియరీ టు యూనిఫై క్వాంటమ్ అండ్ క్లాసికల్ మెకానిక్స్. అంటే క్వాంటమ్ అంటే మైన్యూట్. సో ఇప్పుడు మనము క్లాసికల్ అనుకుంటే, మన ఇద్దరం మాట్లాడుకునేది ఈ వీడియో తీసేంత క్లాసికల్ అనుకుంటే, నా మనసులో నేను జపం చేసేది క్వాంటమ్ అవుతుంది అన్నమాట. సో ఈ క్వాంటమ్ ఏమవుతుంది, ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అక్కడ ఫార్ములేషన్ అవుతుంది. అది ఆల్రెడీ ఎంటైర్ యూనివర్స్లో కనెక్ట్ అయింది. సో ఎప్పుడైతే మనం ఆ మంత్ర జపం చేస్తున్నామో, జపం చేయాలి, అర్థసహితంగా చేయాలి. ఎందుకంటే నాకేం కావాలో నేను చెప్పాలి. నాకు కావాల్సింది చెప్పకుండా వేరే చెప్తే ఫలితం రాదు. ఇప్పుడు అన్నిటికీ అదేదో మన శాస్త్రి గారు ఒకసారి చెప్పారు, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా అని. అంటే ఇప్పుడు దేనికి ఏది కావాలో ఆ మంత్రం ఉపయోగించాలి. సో అందుకని ఆ మంత్రాలని మనకు ఋషులు చక్కగా అర్థసహితంగా ఇచ్చారు. అది తీసుకొని మనం అందరం జపం చేస్తే, మనసులో జపం చేస్తే ఆటోమేటిక్గా అది కనెక్ట్స్ టు ద యూనివర్స్ అనమాట. యూనివర్స్లోంచి మనకి ఎక్కడి నుంచి బెనిఫిట్ రావాలో ఆ బెనిఫిట్ రావడం మొదలు పెడుతుంది. సో అది రావడం, అసలు మీరు జపం ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా మొదలైపోతున్న ప్రాసెస్. నేను చాలా ఆశ్చర్యంగా ఉందండి వినడానికి. ఎందుకంటే దీన్ని ఇట్లా థింక్ చేయడం అనేది మంత్రాన్ని ఏదో ఆధ్యాత్మికంగానో లేకపోతే ఒక ఇన్నిసార్లు చదివితే ఏదో బెనిఫిట్ వస్తుందని ఎవరో చెప్పారనో అలాగా మెకానికల్ గా చేయటమే కాకుండా అర్థసహితంగా చేయాలి. ఎప్పుడు దెర్ ఇస్ నో మీనింగ్ అదర్వైజ్. అర్థం లేకుండా జపం చేస్తే నీకే అర్థం కాంది నీ బెనిఫిట్ నీకు తెలియదు అనమాట. సో దట్ విల్ బి రాంగ్ అనమాట. సో అది అందుకనే మనం ఏంటంటే చాలామంది ఏమంటారంటే నేను గాయత్రి జపం చేశాను, నాకు ఈ ఫలితం వచ్చేసింది అని అంటారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే వాళ్ళకి ఫలితము ఎలా కష్టపడుతున్నా అలా వస్తుంది, కానీ గాయత్రి మూలంగా వచ్చే ఫలితం గాయత్రియే ఇస్తుంది అంతే. ఆ గాయత్రి ఫలితం అదే ఇస్తుంది, కానీ వేరే ఫలితాలు ఇవ్వలేదు. ఒకవేళ గాయత్రి అన్నిటికీ ఒకే ఫలితం, ఏ కావాలన్నా గాయత్రి చదవాలంటే వేదంలో ఒక గాయత్రి మంత్రమే ఉండేది, ఇంకేం ఉండేది కాదు. కాబట్టి అన్ని వేల మంత్రాలు పరమాత్ముడు ఇచ్చాడు అంటే ఆయనకి ఆ జ్ఞానం ఉంది కాబట్టే, దేనికి అది సెపరేట్ కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి అట్లా ఇచ్చాడు. సో ఇప్పుడు దీనిలో మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫిజిక్స్ పరంగా చేస్తూ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటున్నారు అని. ఇప్పుడు దీనికి వీళ్ళు ఈ న్యూరల్ నెట్వర్క్ది ఇలా ఒక మంచి పిక్చర్ ఇచ్చి నానా రవస్ చేశారు. చేసి ఇది ఆయన చెప్పేది ఇక్కడ ప్రీ ప్రింట్ సర్వర్ లాస్ట్ ఇయర్ అని చెప్పి, వి డిస్కస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఎంటైర్ యూనివర్స్ ఆన్ ఇట్స్ మోస్ట్ ఫండమెంటల్ లెవెల్ ఈజ్ ఎ న్యూరల్ నెట్వర్క్. మొత్తం యూనివర్స్ ఈజ్ ఎ ఫండమెంటలీ న్యూరల్ నెట్వర్క్ అది. సో ఒక చోట జరిగిన ఈవెంట్కి ఇంకో చోట జరిగిన ఈవెంట్కి సంబంధాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం అందరం అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం అందరం చేసే కలెక్టివ్ కర్మ మూలంగా ఈ యూనివర్స్ మళ్ళీ మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెట్టారు, పొగలు పెట్టేశారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన కర్మలన్నీ దాంతో జోడింపబడతాయి. సో ఇప్పుడు మనం అట్లనే మంత్రం నేను చదువుతున్నప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఆ మంత్రంలో మాకు అని ఉంటుంది, మాకు అని ఉంటుంది, కానీ నాకు అని ఉండదు. అదే సార్, నేను అదే అడగబోతున్నా. ఆ బెనిఫిట్ నా చుట్టుపక్కల అందరికీ వర్తిస్తుందా, నాకే వర్తిస్తుందా అని. ఎవరెవరైతే ఈ మంత్రం చెప్పిస్తున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఎవరెవరే కావాలనుకుంటారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను శాంతి 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 అన్నప్పుడు, శాంతి ఎవరి కోసం చదువుతుంటే ప్రపంచంలో అంతా శాంతిగా ఉండాలని అనుకున్నప్పుడు నేను జపం చేస్తున్నా కాబట్టి ఎన్నిసార్లు నేను జపం చేస్తూ ఉంటానో అంత శాంతి ఏర్పడుతుంది. సో అలాంటి వాతావరణంకి నేను షిఫ్ట్ చేయబడతాను ఆటోమేటిక్గా అనమాట. ఇట్ విల్ బి షిఫ్టెడ్ దట్ వే. సో మనం ఏం కోరుకుంటున్నాము అన్నది మన మనసులో ఉంటుంది.
అయితే మంత్రం జపించకుండా ఊరికే కోరుకుంటే అవ్వదా? అవుతుంది. అది కూడా న్యూరల్ నెట్వర్క్ కనెక్షనేగా. అవుతుంది. కానీ మంత్రమే ఎందుకు చదవాలి అంటే మంత్రం అనేది భ్రమరహితంగా ఉంటుంది. భ్రమ ఉండదు. లైక్ ఎ మ్యాథమెటికల్ ఫంక్షన్. ఎగ్జాక్ట్‌లీ. ప్రిసైజ్ మ్యాథమెటికల్ ఫంక్షన్. సో, అది కనెక్ట్ అవుతుంది మీకు. కనెక్ట్ అయ్యి మీకొస్తుందనమాట. ఇప్పుడు అయితే నేను బిల్ గేట్స్‌ని కలవాలనుకుంటున్నా అవుతుందా అంటే దానికి మంత్రం ఉండదు. కానీ మంత్రం ఎలా ఉంటుంది? ఒక ఒక ధనికుడైన వాడిని కలవడానికి ఉండే మంత్రం ఒకటుంటుంది. అంతవరకే ఉంటుంది. లేతే ధనికుడైన వాడు నాకు సహాయం చేయాలి అనడానికి ఒక మంత్రం ఉంటుంది. హ్మ్. లేతే ఒక పండితుడి దగ్గర నేను వెళ్లి నేర్చుకోవాలనుకుంటే ఆ మంత్రం ఉంటుంది. ఒక రాజు నాకు ధన సహాయం చేయాలనుకుంటే ఆ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాలు జపిస్తూ ఉంటే యూ విల్ బి కనెక్టెడ్ టు దెమ్. ఎలా కనెక్ట్ అవుతామో, ఎందుకు కనెక్ట్ అవుతామో మనకు తెలీదు. అది ఈ యూనివర్సల్ న్యూరల్ నెట్వర్క్. మీరిచ్చిన ఎక్స్‌ప్లనేషనే. మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఈ మంత్రాలన్నీ కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్. దే విల్ వర్క్. ఇన్‌పుట్ ఈ మొత్తం డేటా తీసుకుంటుందది. ఏ డేటా? ఇప్పుడు నేనున్న పరిస్థితి అండి. నా పరిస్థితి తీసుకుంటుంది. తీసుకొని నేను జపం చేస్తున్నప్పుడు ఆ ఫంక్షను దానికి అనుగుణంగా అడ్జస్ట్‌మెంట్‌లు చేస్తుంది అవుట్‌పుట్ ఇవ్వడానికి. సో, వండర్‌ఫుల్‌గా లేదండి మంత్రం? యాహ్! చాలా మైండ్ బ్లోయింగ్ ఉందండి యాక్చువల్‌గా. మనం చెయ్యాలది. మనం చెయ్యం. మన ఫోకస్ ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే, జపంలో నేను కూర్చుంటా. కూర్చోంగానే బుర్రలోకి 150 వస్తాయి. కాఫీ ఇస్తుందా ఆవిడ లేదా? చాయ్ వస్తుందా లేదా? నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఇవాళ ఆ బాస్‌కేం జెప్పాలి? ఇలాంటి ఆలోచనలతో నేను మునిగిపోతుంటా కానీ, జపాన్ని క్లియర్‌గా చేయాలి. అది ఒక విషయం సార్. రెండోది ఆ రిజల్ట్స్ రైట్ అవే ఈ నిమిషంలోనే, ఈ సెకన్‌లోనే వస్తాయని గాకుండా, ఎప్పుడు నెట్‌వర్క్ ప్రాసెసింగ్ ఫినిష్ అవుతుందో, ఆ సర్కమ్‌స్టాన్సెస్ ఎప్పుడు ఫార్మ్ అవుతాయో అప్పుడు కరస్పాండింగ్‌లీ అవుట్‌పుట్ వస్తుంది అనేది కూడా మనం రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు దానికి మీరే సమాధానం ఇచ్చారు ఇందాక. ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నా అండి. నేనిప్పుడు లెఫ్ట్ లేన్‌లోకి మారాలన్నప్పుడు ఇట్లా మారిపోనుగా వెంటనే. నేను ఇండికేటర్ ఏసి మారిపోతే యాక్సిడెంట్ అవ్వచ్చు కదా! సో, అవును అప్పుడు సార్. ఏమవుతుందని నేనేం చేస్తాను ఇట్లా చూస్తాను. చూసి ఏం కార్ రావట్లేదు ఇప్పుడు మారొచ్చు అనుకుంటా. అదే కార్లు ఒక వరుస పెట్టి వస్తున్నాయనుకోండి సర్కమ్‌స్టాన్సెస్ అవ్వనుకోండి నేను మారలేనుగా. నేను అవును ఆగాలిగా సార్. కాసేపు. అవును సార్. అప్పుడు ఇప్పుడు ఆటోమేటెడ్ కార్ కూడా అదే చేస్తుంది. ఏం చేస్తుంది? పక్కన కార్‌లొస్తున్నాయంటే ఇట్ విల్ నాట్ గో. కార్‌లు రానప్పుడే లేన్ చేంజ్ అవుతుంది. సో, అవునండి. ఆ సర్కమ్‌స్టాన్సెస్ అన్ని ఇన్‌పుట్ కదండీ మీకు. సో, అవునండి. దేర్‌ఫోర్ ఇప్పుడు నేను నేనొచ్చానండి. నేను సడెన్‌గా వచ్చేసాను. వచ్చేసి నేను బిల్ గేట్స్ లెక్చర్ వినేసి వీడిలాగా అయిపోవాలి నేను అనుకున్నా. గుడ్. ఇది ఫస్ట్ పాయింట్. అయినప్పుడు ఈ మంత్రం ఉందా అంటే, ఆ! మంచి మంత్రం ఉందండి. చలో ఆ మంత్రాన్ని ఉపయోగిస్తా నేను. జపం చేస్తాను. కరెక్ట్. కానీ జపం చేసే ముందు నేను ఒక్క నిమిషం ఆలోచించాలి. నేను బిల్ గేట్స్ లాగా అవ్వాలి అంటే, బిల్ గేట్సే అవ్వాలా నేను? బిల్ గేట్స్ ఎంచుకున్న మార్గంలో అవ్వాలా? లేతే ఏ మార్గంలోనో అంత డబ్బు సంపాదించాలా? అన్నది నాకు ఐడియా నా మైండ్‌లో ఉండాలి. అది లేకుండా నేను ఓన్లీ మంత్రం జపిస్తానంటే కుదరదు. సో దేర్‌ఫోర్ అదర్‌వైజ్ ఐ షుడ్ ఆస్క్ ఫర్ శక్తి. నాకు శక్తినివ్వు నేను అలా మార్చుకుంటాను. లేతే నాకు పరిస్థితి కల్పించు నేను అట్లా మార్చుకుంటాను. అన్నప్పుడు నేను లక్షాధికారిననుకోండి, కోటీశ్వరుడిని అవ్వడానికి పెద్ద ప్రాబ్లమ్ కాకపోవచ్చు. కానీ ధనికుడిలాగా, బిలియనియర్‌లాగా అవ్వాలి, కోటీశ్వరులకు కోటానుకోట్లకు అధిపతి కావాలి అంటే ఇక చాలా సేపు పడుతుంది. నేచురల్లీ. కాంటెక్స్ట్ క్రియేట్ అవ్వాలండి. కాంటెస్ట్ క్రియేట్ కావాలి. అదంతా నేనిప్పుడు ఆ మంత్రం చదువుతున్న కొద్దీ కంటెస్ట్ క్రియేట్ అవ్వడం మొదలుపెడుతున్నా చుట్టూ. ఏర్పడిపోతూ ఉంటుంది. మనకు తెలీదది ఏర్పడుతుందని. హ్మ్. సో, ఆ ఏర్పడిన దాన్ని నేను తీసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అంటే ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టేక్స్ పవర్. ఇట్ టేక్స్ అవర్ సిన్సియారిటీ. నేనెంత సిన్సియర్‌గా నేను అడుగుతున్నాను అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. 100%. ఇప్పుడు అలానే ఎవరన్నా చావు బతుకుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని బతికిచ్చాలి అనుకుంటే గనక నేను జపం చేశాననుకోండి బతుకుతాడా? క్వెషన్ మార్క్ వస్తుంది. సో, అది మళ్ళీ ఇప్పుడు ఈ యూనివర్సల్ న్యూరల్ నెట్వర్క్ గదా ఇది. నేను పంపించే సిగ్నల్ యూనివర్స్‌లోంచి క్రియేట్ అయ్యి ఇక్కడికి రావాలి. ఆ క్రియేషన్ జరిగేంత సమయం ఉందా లేదా? ఆ సమయం ఉంటేనే అవుతుంది. లేతే అవ్వదు. సో, అందుకని కొంతమంది చేయగలుగుతారది. కానీ ఆ చేయడం అనేది చాలా పవర్‌తో కూడిన పని. నా కోసం నేను చేసుకోవడమే నానా అగచాట్లు పడుతుంటే, ఇంకొకళ్ళ కోసం చేయాలంటే అది ఇంకెంత అవుతుందో మీరు ఊహించొచ్చు. అవునండి. యాహ్! సో, అది. సో, అందుకని వరల్డ్ ఈస్ ఏ న్యూరల్ నెట్వర్క్. మీరు అందుకే మిమ్మల్ని ఏం చేశారని అడిగింది అందుకనే. సో దట్ ఓకే. ఆ మంత్రానికి దానికి లింక్. మంత్రం ఈస్ ఎ మ్యాథమెటికల్ ఫంక్షన్ అండి. వాట్ ఇట్ డస్ ఈస్ నేను నా కోరికని ఆ మంత్రంలో పెట్టాను. ఆ మంత్రాన్ని జపం చేస్తున్నా. మంత్రం కనెక్ట్ అవుతుంది యూనివర్స్‌కి. మెల్లగా రిజల్ట్స్ తేవడం మొదలుపెడుతుంది. అద్భుతం అండి. చాలా అద్భుతంగా ఉంది. అయితే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే నాకు ఆబ్వియస్‌లీ ఏ కోరిక పడితే ఆ కోరిక కోరుకొని మన న్యూరల్ నెట్వర్క్‌ని
వృధా చేసుకోకుండా రైట్ కోరికలు ఏది ఏది మనము చేయాలని నిజంగా అనుకుంటున్నామో, ఏది మనం చేయగలమని మనం గట్టిగా నమ్ముతున్నామో దాన్ని చేయాలి, దాన్ని ఆచరించాలి. అట్లనే దాన్ని ఆ మంత్రాన్ని ఆ రకమైన అర్థ సహితంగా చదివి నేను దానికి పేమెంట్ చేసుకోవాలి. యాహ్! అయితే మీరు చెప్పినట్టు ఏ కోరిక పడితే అది కోరొచ్చు. కానీ మంత్రాలు అందుకేనే భ్రమరహితంగా ఉంటాయి. కోరికలు కోరేటప్పుడు అవి భ్రమని కలిగించవు. క్లారిటీగా ఉంటాయి. అదే నా కోరికలు లాంటి భ్రమతో కూడి ఉంటాయి. ఎందుకంటే నాకు తెలియనివి కోరుకుంటా నేను చాలా. మీరు కూడా అంతే, ఎవరైనా అంతే. మనకు తెలీదు ఏం కోరాలో కూడా తెలీదు మనకి. నిజాయితీగా తెలీదు మనకి. సో, అందుకని మనం కోరతాం. కానీ మంత్రం ఉందనుకోండి భ్రమరహితంగా ఉంటుంది. అందులో భ్రమ ఉండదనమాట. ఏమాత్రము డిస్ప్యూట్ ఉండదు. కాబట్టి మంత్రమే జపించాలి. షార్టెస్ట్ పాత్ టు సెలెక్ట్ ది రైట్ పాత్. యెస్ అండి. అలా చేస్తేనే మనకొస్తుంది. లేకపోతే రాదు. చాలా అద్భుతంగా మురళి ఉంది. గారు, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్. యాహ్! డెఫినెట్‌గా అండి. అండ్ అంటే మనము ఏదో కోరుకోవటం వేరు, మంత్రం ద్వారా కోరుకోవటం ఉన్న డిఫరెన్స్ కూడా అర్థమైంది. యెస్. మంత్రం ద్వారానే కోరుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది మోస్ట్ ఇప్పుడు అదే అర్థం ఇవ్వగలుగుతుంది. అదే మీకు లైఫ్ ఇవ్వగలుగుతుంది. అవును సార్. ఎందుకంటే భగవంతుడు ఆయన అనంత జ్ఞాని కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, ఆయన స్పష్టంగా వేదాలు, మంత్రాలు రాసిపెట్టాడు. నా కోరిక దానికి మ్యాచ్ కావట్లేదు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇట్లా ఆలోచిస్తాను. బిల్ గేట్స్ వచ్చి నన్ను కంపెనీని టేక్ ఓవర్ చేయమన్నాడు అని అడగాలనుకుంటున్నా. ఇది భ్రమతో కూడినది. అది అతన్ని ఇన్వాల్వ్ చేస్తోంది. అతన్ని ఇన్వాల్వ్ చేయాలంటే అతని కోరికలు అది కూడా ఉండాలి కదా మరి. అప్పటిదాకా మనం పడుకొని ఉండాలి కదా, అది అయ్యే పని కాదు. అదే నా కోసం నేను కోరుకునేటప్పుడు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా నేను కోరుకుంటాను చూడండి, అవి భ్రమరహితంగా ఉంటాయన్నమాట. సో అది మనకి బెస్ట్. సో అందుకని వేద మంత్రాలని మనం తీసుకొని, వాటిని ఆధారంగా తీసుకొని, వాటితోనే మనం చదివి మనం వినిపించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి లైఫ్ ఉంటుంది. పైగా ఒక మంత్రానికి అన్ని బెనిఫిట్స్ రావు. ఏ మంత్రానికి ఆ బెనిఫిటే వస్తుంది. అదండి మురళి గారు. అయితే ఇప్పుడు ఇంకొక క్వెషన్ సార్. అయితే ఎన్నాళ్ళు నేను ఇట్లా చేయాలి? ఎన్నాళ్ళు చేస్తే మనకెట్లా తెలుస్తుంది ఇది? అదే నేను ఇందాక చెప్పాను, కారు వెళ్తున్నాం. పక్క లేన్‌లో కార్లు వస్తున్నప్పుడు నేను మారలేను కదా! అది వాళ్ళు సైడ్ ఇవ్వటము, తర్వాత నాకు ఖాళీ ఏర్పడటము, ఆ లోపల నాకు ఎదురుగుండా ఏం గుద్దుకోకుండా చూడటము, ఈ లోపల ఎవడో ఇటు నుంచి అటు నుంచి రాకపోవడం, ఇవన్నీ చూసుకోవాలి కదా నేను. సో, అలా చూసుకుందుకు కూడా మనకి అవకాశం ఉండాలి కదా! సో, ఆ అవకాశానికి టైం పడుతుంది ఒక మాట. సో, ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. మీరు నా పక్కన కూర్చున్నారు. ఏంటండి ఆయనైతే శాస్త్రి గారైతే వెంటనే ఇటు టప్పని మార్చేస్తాడు. మీరు ఇంకా మార్చలేదు అన్నారనుకోండి, నేనేం చేయలేను. అది శాస్త్రి గారు. నేను కాదు కదా! ఆయనంటే కార్ల మించి వెళ్ళిపోతాడు. నేను వెళ్ళలేను. ఆయన గొప్పగా డ్రైవ్ చేస్తాడులెండి. ఎవడైనా ఆయనకి అడ్డం వచ్చినా, ఈయనెవడికైనా అడ్డం వచ్చినా వాడికే పడతది. అంటే సరదాగా చెప్తున్నా మా శాస్త్రి గారు కాబట్టి. సో, విశేషం ఏంటంటే అలా ఉంటుంది. సో, మనం మీరు చెప్పినట్టుగా ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఎన్ని లేయర్స్ ఉంటే అంత పవర్‌ఫుల్ అవుతుంది. అలానే మనం ఎన్ని సార్లు జపం చేస్తే అంత పవర్‌ఫుల్. సో, ఆ లేయర్‌లు ఎన్ని సార్లు మనం చేస్తున్నాము, ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనే దాని మీద దానికి కనెక్ట్ అయి ఉంటుంది. శ్రద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అండి మిగతావన్నీ క్లోజ్ చేస్తేనే ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ క్లారిటీకి వస్తుంది. లేకపోతే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇంకో మ్యాథమెటికల్ ఫంక్షన్‌తో ఏర్పడిపోయి పెద్ద ఈక్వేషన్ ఏర్పడుతుంది. సో, వేరేస్ అన్నిటిని తీసి ఇదొక్కటే పెట్టామనుకోండి ఫాస్టెస్ట్ అవుతుంది. అంటే అనేక కోరికలు కాకుండా మన ఫోకస్డ్ కోరికలు ఉండాలి. అదే కదా! ఒక్కసారి ఒక్క కోరిక పెట్టుకోండి. అది అంతే సింపుల్. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలని కోరుకోకూడదు. ఆ 2 ఒకసారి అవ్వలేం కాబట్టి. సో, దట్స్ ద పాయింట్. ఓకేనండి? యాహ్! దిస్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ సార్ యాక్చువల్లీ. యాహ్! థాంక్ యూ. అండ్ వండర్‌ఫుల్ న్యూస్ చూసారా? వరల్డ్ సైంటిస్ట్‌లు ఇప్పుడు వాళ్ళందరూ దే ఆర్ కమింగ్ టు ఎ సింగిల్ పాయింట్. అవును సార్. దిస్ ఈస్ రియల్ ఐ ఓపెనింగ్. యాహ్! ఆ లింక్ కూడా నేను పెడతాను దీనికి. ఇప్పుడు దాన్ని మీరు కూడా చూడొచ్చు. చూస్తే ఒకసారి బావుంటుంది. మీకు కూడా పంపిస్తా లింక్. ఓకేనా అండి? అవును సార్. అలాగే మీ బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది సార్ యాక్చువల్‌గా. బుక్స్ అది అదా? అవునండి. చాలా బాగుంది. ఎవరో అభిమానులు పంపించారు. అట్లనే అదనమాట. అయితే విశేషం ఏంటంటే మీరు మీ డేటా అనాలిసిస్ గురించి పేపరు అది చాలా బావుందండి. సో, ముఖ్యంగా డీప్ లెర్నింగ్ మీరు చేసే అంటున్నారు కాబట్టి అవును సార్. ఐ హోప్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ వర్క్స్. అవును సార్. డెఫినెట్‌గా అండి. థాంక్ యూ అండి. ఉంటాను. నమస్తే సార్. థాంక్ యూ. ఓహ్!